కాకినాడలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇవాళ కాకినాడ రూరల్లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరగనుంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 8 డివిజన్లలో 2000 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ వంగ గీత పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కాకినాడ నుంచి రాజు. గుడ్ మార్నింగ్ కార్తిక్. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పేదల సొంతింటి కలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాకారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 30 లక్షల పైచీలకు ఇళ్ల స్థలాలను మంజూరు చేసిన పరిస్థితి. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే 3 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఇళ్ల నిర్మాణం కూడా వేగవంతంగా సాగుతుంది. ఇవాళ కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి చూసినట్లయితే ఏదైతే మున్సిపల్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి 8 డివిజన్లలో దాదాపు 2000 మంది ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఒక పండుగ వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుతో పాటుగా అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ వంగ గీత, కలెక్టర్ కృతికా శుక్ల వీరంతా కూడా హాజరయ్యి వీరి సమక్షంలోనే లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం దీని మీద మాట్లాడేందుకు మున్సిపల్ కమిషనర్ జె వెంకట్రావు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎంతమందికి ఇవాళ ఇళ్ల పట్టాలను మంజూరు చేస్తున్నారు? మన కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పటికీ 36,667 మంది లబ్ధిదారులని గుర్తించడం జరిగింది. వారిలో ఇప్పటి వరకు కూడా మనం 33,855 మందికి మనం ఇప్పటికే పట్టాలు మంజూరు చేసి వాళ్ళకి స్థలాలను కేటాయించడం జరిగింది. అర్బన్ కాన్స్టిట్యుయెన్సీ వరకు సంబంధించి 31,443 మందికి ఇప్పటికే మనం పట్టాలు పంపిణీ చేసి వాళ్ళకి స్థలాలని అప్పగించడం జరిగింది. రూరల్ కాన్స్టిట్యుయెన్సీకి వచ్చేటప్పటికి 2,412 మందికి ఇప్పటికే మనం అప్పగించాం స్థలాలని. అది కాకుండా ఈరోజు మనకి 8 వార్డుల్లో ఉన్నటువంటి 8 డివిజన్స్లో ఉన్నటువంటి రూరల్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి 2,812 మంది లబ్ధిదారులని గుర్తించి వారందరికీ ఈరోజు పట్టాలు మన గౌరవ శాసనసభ్యులు రూరల్ కురసాల కన్నబాబు వారి చేతుల మీదుగా ఇవి పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో ఒక లబ్ధిదారులు ఉంది, ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు సొంతింటి కళకి ఎప్పటి నుంచి కళ్ళకంటున్నారు? సొంతింటి కోసం ఆ కళ నెరవేరే సమయం వచ్చింది కదా, ఏ విధంగా మీరు స్పందిస్తారు? నమస్తే అండి, నా పేరు సునీత. నేను 49th వార్డు నుండి వచ్చాను సార్. నాకు పెళ్ళై 19 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి కూడా మేము అద్దె కడుతూనే అద్దెంట్లోనే ఉన్నామండి. సో ఇప్పుడు మాకు ఈ ఇల్లు వచ్చినందుకైతే మాకైతే పండగనే చెప్పాలండి. ఎందుకంటే ఆ కళను నిజం చేసిన సీఎం సార్కి ధన్యవాదాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంత కష్టపడినా తినడానికి, ఇంటి రెంట్ కట్టుకోవడానికి ఒక యుద్ధంలాగే ఉంటుంది మాకైతేని. ఇలాంటి పరిస్థితుల్లో ఒక గజం కొని స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకునే అంత అంటే మాకు కళే నిజంగాని. అలాంటి కళను నిజం చేశారు సారు. నేను ఎప్పుడు గుడికి వెళ్ళినా నిజంగా హానెస్టీగా చెప్తున్నానండి, నాకు ఒక సొంత ఇల్లు ఉంటే చాలు స్వామి అని కోరుకునేదానండి నిజంగాని. ఆ దేవుడే నిజంగా జగనన్నలా వచ్చి నాకైతే ఇల్లు అయితే వచ్చిందండి. సో ఆయన అన్నారు, మాట ఇచ్చారండి. ఆయన కులం చూడలేదు, మతం చూడలేదు, ఆ పార్టీకి ఓటేసామని కూడా చూడలేదండి. అర్హత ఉంటే చాలు ప్రతి మహిళకి ఇస్తామని చెప్పారు. సో అర్హత ఉన్న ప్రతి అక్క చెల్లమ్మకి ఇస్తాను ఇల్లు పట్టా అన్నారండి. ఆయన మాట నిలుపుకున్నారు నిజంగాని. అలాగే మేము మాట ఇస్తున్నామండి జగనన్నకి. ఏంటంటే మేమంతా కూడా ముందు ఉన్నాం ఆయన వెనక, ఇప్పుడు కూడా ఉంటామండి. ఆయన వెనకే ఉండి నడిపిస్తాము. నేనే కాదు, మా ఫ్యామిలీ, మా చుట్టాలందరి చేత ఆయన వెంటే ఉండాలని ఆయనకే ఓటేస్తామండి. హానెస్టీగా చెప్తున్నామండి. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ అండి. కార్తీక్, ఇది మనం చూస్తున్నాము, రాష్ట్రంలో లక్షలాది మంది తమ సొంతింటి కలగానే మిగిలిపోతుందని చెప్పి ఆవేదన చెందిన పరిస్థితుల్లో తమ భగవంతుడు ఏదైతే కోరుకున్నారో సొంతింటి కలగా నెరవేర్చాలని చెప్పి ఆ భగవంతుడే సాక్షాత్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపంలో అవతరించి మాకు సొంతింటి కళని సాకారం చేశారు. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే మేమంతా ఉంటాము. ఖచ్చితంగా ఆయన మరోసారి ముఖ్యమంత్రి కావాలని కూడా ఇక్కడ లబ్ధిదారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కార్తీక్.